క్రైస్తవ దృక్పథాన్ని, క్రైస్తవుల ఆలోచన వైఖరిని అర్థం చేసుకోవటానికి మన ముస్లిం సహోదరులు కూడా ఎంతగానో ఆశ చూపించి వచ్చారు. కాబట్టి ప్రభు పేరట మీ అందరికీ కూడా అస్సలాము అలైకుం వరహమతుల్ మసీహి వబరకాతు. యేసు ప్రభు యొక్క కారుణ్యము, కృపా కటాక్షములు మీ పైన ఉండునుగాక అని నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఆయన ఇచ్చే శాంతి, సలాం మీకు లభించునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు అంటే యేసు ప్రభు వారు మరణం నుంచి పునరుత్థానుడైన తర్వాత ఒక మాట అన్నారు, షలామ్ లేక్ అన్నారు. అది హెబ్రీ పదం, లేకపోతే అరమైక్ పదం. అదే మాటను తరువాత 600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఇస్లామీ సముదాయం తీసుకుని అస్సలాము అలైకుం అని చెప్పారు. దానికి అర్థం కూడా సమాధానము మీకు చెందునుగాక. యేసు ప్రభు వారు మాత్రమే ఆ మాటను నిజంగా పలుకగలరు. ఎందుకు అంటే ఆయన ఏం చెప్పారు అంటే, నేను సమాధానాన్ని, లోకములో ఉన్న సమాధానాన్ని కాదు, నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అని ఆయన చెప్పారు.